కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు, కాంగ్రెస్ పార్టీ మా కుటుంబ పార్టీ అనుకునే రాహుల్ గాంధీ గారు మరోసారి తన కోతి చేష్టలతో కాంగ్రెస్ పార్టీ అంటేనే కోతి చేష్టలు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. మరోసారి అది నిరూపించారు. భారత రాజ్యాంగం అంటే అతనికి ఏమాత్రం గౌరవం లేదనడానికి అనేక సార్లు రుజువైతే నిన్న ఏదైతే పార్లమెంట్లో జగదీష్ గారు భారత రాజ్యాంగం ప్రకారం అత్యున్నత స్థాయిలో ఉన్న రెండో వ్యక్తి జగదీష్ గారు పార్లమెంటు ఆవరణలో అతన్ని అవహేళన చేస్తూ అతనిలాగా పిల్ల కాంగ్రెస్ అయిన టీఎంసీ లోక్సభ సభ్యులు ఈ కళ్యాణ్ బెనర్జీ గారు అవహేళన చేస్తుంటే ఈ కోతి చేష్టల రాహుల్ గాంధీ దాన్ని వీడియో చేసుకుంటూ ఒక పైశాచిక ఆనందం పొందడం భారతదేశ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ యొక్క పైశాచిక ఆనందం ఒక కాంగ్రెస్ పార్టీలోనే రాహుల్ గాంధీకే కాదు అందరికీ కూడా ఇది వర్తిస్తుంది. ఎందుకంటే మనకు అనేక పర్యాలు చూసాం, పార్లమెంట్ సెషన్స్ జరుగుతుంటే ఈ యొక్క కోతి చేష్టల రాహుల్ గాంధీ ముద్దు పెట్టడం, కన్ను కొట్టడం, అవహేళనగా మాట్లాడటం, అట్లానే పేపర్లు చింపడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. భారతదేశం అత్యున్నతమైన పార్లమెంట్లో భారతదేశ పేదవారి కోసం అనేక చట్టాలను తీసుకొచ్చి వాళ్ళ సంక్షేమం కోసం అభివృద్ధి కోసం పాటుపడుతుంటే ఈ యొక్క కోతి చేష్టలు కాంగ్రెస్ పార్టీ వాటినన్నిటి పక్కదారిని పట్టిస్తూ ఏదైతే బిల్లును ఆమోదించకుండా చేస్తుంటే సభా మర్యాదలు కాపాడటం కోసం జగదీష్ గారు వాళ్ళని సస్పెండ్ చేస్తే తట్టుకోలేని ఈ యొక్క తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెసు కోతి చేష్టలతో భారతదేశ అత్యున్నత స్థాయిలో ఉన్న జగదీష్ గారిని అవమానపరచడం మేము భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. అలానే టీఎంసీ లోక్సభ సభ్యులు శ్రీ కళ్యాణ్ గారు కూడా తక్షణం క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఒక పక్క భారతీయ జనతా పార్టీ సంక్షేమ పథకాలతో అనేక బిల్లులు తీసుకొస్తూ ఉంటే ఈ కాంగ్రెస్ పార్టీ వాటిని నిర్లక్ష్యానికి గురి చేస్తూ ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో పేదవారి అత్యున్నతానికి ఏ కార్యక్రమం చేయకపోగా వారిని కొంగదీస్తూ నడ్డి విరుస్తూ ఉంటే ఈ యొక్క కోతి చేష్టలతో కాంగ్రెస్ పార్టీ ఇంకా దిగజారుడు పనులు చేస్తుందని తెలియజేస్తూ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.